లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. హిందూ పండుగలలో విశిష్టమైనది తొలి ఏకాదశి. ఈ పండుగలతో పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తలనీలాలు మొక్కుబడులు సమర్పించి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో వేచి ఉండే భక్తుల కోసం మంచినీరు సదుపాయంతో పాటు చిన్నపిల్లల కోసం పాలు బాస్కెట్లు అందుబాటులో ఉంచారు. ఏడాదికి 24 ఏకాదశులు ఉండగా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి 4 నెలల తర్వాత క్షీరాబ్ది ద్వాదశి నాడు మేల్కొంటారని పండితులు చెబుతున్నారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు వాటిని నియంత్రించే మనసు కలిపి మొత్తం 11. ఇవన్నీ ఏకం చేసే సమయమే ఏకాదశి. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజు శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై శయనిస్తారు. తొలి ఏకాదశి రోజున సూర్యుడు ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు మారినట్లు కనిపిస్తుంది. ఇది దక్షిణాయనాన్ని సూచిస్తుంది. ఈ రోజు నుండి పలువురు చతుర్ముష దీక్షను ఆరంభిస్తారు. ఈ ఏకాదశి వ్రతం భూదానం, అశ్వత్థామ యాగం, 60 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. తొలి ఏకాదశి పండుగను రైతులు ముఖ్యంగా జరుపుకుంటారు. ఏరువాక పౌర్ణమి అనంతరం వచ్చే తొలి ఏకాదశి నాడు రైతులు తమ పంటలను సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. మొక్కజొన్న పేలలను వేయించి వాటిని మెత్తగా పొడిలా చేసి బెల్లం కలిపి స్వామికి నైవేద్యంగా సమర్పించి అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు.